చేశాడు, అమ్మఒడి ఇస్తున్నాడు, మాకు పట్టాలు ఇచ్చాడు, బోర్లు ఇప్పించాడు నమ్మూరు శంకర గారు వచ్చి. వాళ్ళు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వాళ్ళు ఎవరు వచ్చినా మా జగన్ అన్న ఆతుతో సమానం వాళ్ళు. కానీ మరి ఇప్పుడు మీరు అమాన అంటున్నారు, కానీ అసలు తొక్కేస్తే మీ జగన్ అన్న పాదాలం కన్నాడు పవన్ కళ్యాణ్. మేము మాది ఒకటి రెండు ఎవరు పిక్కోడు మా జగన్ అన్నకి. అది ఒక్కడే అసలు సింగల్ గా వచ్చి గెలిచిపోతాడు మా జగన్ అన్న. అంటే సింహం ఒక్కడే. ఇప్పుడు మీ అన్న ఒక్కడే వచ్చి గెలుస్తాను, అసలు మీ అన్నని గెలవలేదు అన్నాడు పవన్ కళ్యాణ్. అంత సీన్ లేదు పవన్ కి, లేదు. మేమందరం గెలిపిస్తాం, ధైర్యం ఉంది వాళ్ళకి. గెలవటం ధైర్యం లేక మా జగన్ అన్నకి కొట్టారు వాళ్ళు. కావాలని కొట్టుకున్నా అంటే మీ అన్న కాదు, కావాలని మా అన్నకి కొట్టారు వాళ్ళు. దొంగ దెబ్బతో కొట్టారు, కానీ మా అన్నకి ఏం తీసుకోలేరు వాళ్ళు. వాళ్ళ చెల్లెలు అడ్డ వచ్చినా ఎవరు అడ్డ వచ్చినా ఎవరేం చేసుకోలేరు. ఎందుకు మరి జగన్ అంత ఇష్టం ఉంది? నాకు జ్వరం వచ్చినా నిన్నటి నుంచి జ్వరం వచ్చినా సరే ఈ రోజు వచ్చాను నేను మీటింగ్ కి. జ్వరం వస్తున్నా, కడుపులో నొప్పి, ఈ రోజు నాకు జ్వరం వస్తున్నా, నేను ఈ రోజు జగన్ మీటింగ్ అంటే వచ్చాను. నేను అసలు అంత జ్వరం వచ్చినప్పుడు మీటింగ్ రాబోతే ఆయనంటే మాకు అభిమానం, ఆయనంటే మాకు అభిమానం కాబట్టి మేము వస్తాం. కాదమ్మా, ఇంత జ్వరంలో ఇప్పుడు అడ్డం పడితే పరిస్థితి మీ పరిస్థితి ప్రాణం పోయినా పర్వాలేదు, మాకు జగన్ అన్న రావాలి. అంత పిచ్చి వస్తే మా ఊరు బాగుపడిద్ది అంతే. చంద్రబాబు నాయుడు వస్తే ఏం కాదు, మాకు ఉన్న పొలాలు పోతాయి, ఉన్న పట్టాలు కూడా పోతాయి అంతే. 200 ఎకరాలు మొక్కలు జగన్ కంటే చాలా పథకాలు ఎక్కిస్తాను చంద్రబాబు నాయుడు. అవి వచ్చినా మా ఊరికి చంద్రబాబు వచ్చాడు అన్ని పొలాలకి మళ్ళీ మొక్కలు వేపిస్తారు. వాళ్ళు వస్తే మేము అన్ని ఊళ్ళో బట్టి అడుక్కొని ఉంటాం పోయి. మాకేం రావు, అది మాకేం రావు. మాకు ఫ్రీ డబ్బులు పడుతున్నాయి, అమ్మఒడి అన్ని పడుతున్నాయి. మాకేం బాధ లేదు జగనన్నతో. అది